నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 5,000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త అందబోతుంది. చాలా కాలంగా పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన కీలక ప్రకటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మొత్తం 5,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం ప్రకటించడంతో నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురించాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పోలీస్ నియామక ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా స్పెషల్ పోలీస్ విభాగం మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో సుమారు 4,500 కానిస్టేబుల్ పోస్టులు మరియు 500 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సంబంధిత శాఖల వద్ద పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ పోలీస్ శాఖలో ప్రస్తుతం సుమారు 17,000 ఖాళీలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం దశల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే తొలి దశలో 5,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అయితే ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభం కావాలి అంటే ముందుగా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫైలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో అభ్యర్థులు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు చేస్తూ ఉండడం గమనార్హం. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో కూడా భారీ స్థాయిలో నియామకాలు చేపట్టడం నిరుద్యోగులకు పెద్ద ఊరటగా మారనుంది. పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ను మరింత వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సమయం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిజికల్ టెస్టులు, రాత పరీక్షలు, మెడికల్ పరీక్షలకు సంబంధించి ముందుగానే సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పోస్టుల వారీగా అర్హతలు, విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, ఫిజికల్ టెస్ట్ ప్రమాణాలు, పరీక్షా సిలబస్ మరియు పరీక్షా తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులు అధికారిక ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలి అని సూచిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి వదంతుల్ని నమ్మకూడదు. అధికారిక వెబ్సైట్లు మరియు ప్రభుత్వ ప్రకటనల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించడం మంచిది. మొత్తంగా చూస్తే తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది నిజంగా పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. 5,000 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైతే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా పోలీస్ శాఖ కూడా మరింత బలోపేతమవుతుంది. ఇక ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ను ప్రారంభించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.